సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ మీ పేరు? బీసం చెన్నయ్య సాగర్. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ మీరు? మక్తల్ నియోజకవర్గం నర్వ మండలం నుంచి వస్తున్నాం. మేము గౌరవ మంత్రివర్యులు వాకిటి శ్రీయారన్న గారి ఆదేశాల మేరకు ఈ వెంగళరావు నగర్ డివిజన్లో మేము ఇంటింటి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ మా మంత్రివర్యులకు 56 బూతులు ఇన్ఛార్జి మా మంత్రివర్యులకు ఇచ్చిండ్రు కాబట్టి అందుట్లో కూడా మాకు కొన్ని బూతులు ఇన్ఛార్జిగా మన నర్వ మండలానికి ఇస్తే మేము ఇంటింటి ప్రచారం కూడా వెళ్తే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఎక్కడ వెళ్ళినా నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండంగా మద్దతు తెలుపుతున్నారు. ఎందుకోసం అంటే ఈ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు లబ్ధి చెందుతుంది. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే పేదల పక్షాన నిలబడుతుంది, బడుగు బలైన వర్గాలకు మేలు జరుగుతుందనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు అందరూ వేచి చూస్తున్నారు. గత 10 ఏళ్ళలో కూడా గత బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే ఇక్కడ అభివృద్ధి జరిగింది ఏం లేదు. నిన్న మొన్న చూస్తే ఈ నియోజకవర్గమైన దివంగత ఎమ్మెల్యే గారి తల్లే ఏ విధంగా చెప్పిందో మీడియా సాక్షిగా అందరికీ జూబ్లీహిల్స్ ప్రజలకు అందరికీ తెలుసు. ఇంత దుర్మార్గమైన బీఆర్ఎస్ పార్టీని చూస్తే ఇంకా ఎవరైనా ఓట్లు వేస్తామని ఇక్కడ ఉన్న జూబ్లీహిల్స్ ప్రజలు అందరూ చెప్తున్నారు. ఎందుకంటే ఒక సావుని అడ్డం పెట్టుకొని ఈరోజు 2-3 రోజులు హాస్పిటల్లో పెట్టి బినామీ ఆస్తులను మొత్తం కేటీఆర్ గారు రాపించుకున్న తర్వాత మీడియాకు చనిపోయిందనే వార్త ప్రకటించాం. ఇంతకైనా దుర్భాగ్యం ఇంకేమన్నా ఉందా అనుకుంటే అది బీఆర్ఎస్కే సాధ్యమవుతుందని ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు ఆల్రెడీ అందరికీ చెప్తున్నారు. ఈరోజు వెంగళరావు నగర్లో ప్రతి ఇంటికి వెళ్తే ప్రతి అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే నవీన్ అన్న గత 2 సార్లు పోటీ చేసి కూడా ఇక్కడ ఓటమి అయ్యింది. అతని ఎమ్మెల్యేగా కాకుండా ఈ నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి అండదండలుగా ఉండి ఇక్కడ విద్యార్థులకైతే ఏముంది, బిజినెస్ పరంగా అయితే ఏముంది, ఇంకో విధంగా ఏ సమస్యలు వచ్చినా నవీన్ అన్న ముందరకొచ్చి ఈ జూబ్లీహిల్స్ ప్రజలకు సపోర్టుగా ఉంటున్నారని ఈ జూబ్లీహిల్స్ ప్రజలు చెప్తున్నారు. కాబట్టి కంపల్సరీ ఈ వెంగళరావు నగర్లో కానీ ఈ జూబ్లీహిల్స్లో కానీ బ్రహ్మాండంగా ఒక 30,000 మెజార్టీతోనే ఈ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని వ్యక్తం చేస్తున్నారు.